గొర్రెల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. 1000 కోట్ల రూపాయలతో చేపల పెంపక కార్యక్రమాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టినారు. 1270 కోట్ల రూపాయలతో పద్మశాలీలు చేనేత కళాకారుల కోసం వారి కోసం ప్రత్యేకమైన బడ్జెట్ ని కేటాయించి వారి కోసం ప్రత్యేకమైన కార్యాచరణ అంటే ఇట్లా కుల వృత్తుల్లో ఉండే వారికి ఇటువైపు ప్రోత్సహించడం. చదువుకుంటామనే పిల్లలకి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. మన రాష్ట్రం ఏర్పడక ముందు మన రాష్ట్రంలో కేవలం 20 మాత్రమే బీసీ గురుకుల పాఠశాలలు ఉండేది. ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే 119 శాంక్షన్ చేయడం జరిగింది బీసీ గురుకుల పాఠశాలలు. మరొక 119 మొన్ననే అనౌన్స్ చేసి ఈ రోజు ఈ దేశ చరిత్రలోనే లేని విధంగా చదువుకోవాలనుకునే పిల్లల కోసం ఉచితంగా ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. వారు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, అగ్రకులాల్లో ఉండే పేద పిల్లలు కావచ్చు, ఒక్కొక్కరి మీద 1,20,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఆ పిల్లలకు అన్ని రకాలుగా బట్టలు గాని, ఫీజు గాని, వారికి కావాల్సిన భోజనం గాని, వసతి గాని ప్రభుత్వమే చూసుకుంటూ మన ఇళ్లలో ఉండే మీరు చూసుకున్న దానికంటే తల్లిదండ్రులు చూసుకున్న దానికంటే బాగా ఇంగ్లీష్ మీడియంలో వాళ్లకు విద్యా బోధన నేర్పిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కాదు, అన్నిటికీ మించి మనలాంటి ప్రాంతాల్లో తెలంగాణ వస్తే ఏమొస్తుందని అయితే కొట్లాడినాము. మా ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకు ఇంటింటికి తాగునీటినిచ్చే కార్యక్రమం మరొక 15 రోజుల్లో 15 ఆగస్టు నుంచి హరిదాస్ నగర్ తో సహా 10 జిల్లాల్లో ఈ రోజు బ్రహ్మాండంగా ప్రారంభంగా అవుతా ఉన్నది. మన ప్రాంతంలోని రైతన్నలందరికీ శాశ్వతంగా మీ అందరూ కూడా కడుపు నిండా తిండి తిని బ్రహ్మాండంగా కంటి నిండా పండుకునే విధంగా అప్పర్ మానేరును నింపి మిడ్ మానేరును ఇప్పటికే పూర్తి చేసినాం. అప్పర్ మానేరును కూడా నింపి 1,00,000 ఎకరాలకు మన నియోజకవర్గంలో నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరాకి సాగునీరు, అదే రకంగా బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగాన్ని అన్న కూడా వదిలిపెట్టకుండా అన్ని రంగాల్లో న్యాయం చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదే హరిదాస్ నగర్కి నేను పోయినసారి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది. ఇటుకెళ్ళి నన్ను నడిపించుకుంటూ తీసుకుపోయాను. సారు ఇక్కడ మాది పెద్ద కాలు ఉంది, మోరుంది, దాని సంగతి చూద్దుపాని. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. సంతోషం ఎక్కడ అనిపిస్తుంది అంటే పని చేసినప్పుడు కాదు, చేసిన పనిని మీరు గుర్తించినప్పుడు. మీ సర్పంచ్ గారు లక్ష్మణరావు గారు బ్రహ్మాండంగా గ్రామం నిండా చెట్లు పెట్టించినాడు, ఒక బైపాస్ రోడ్ వేపిస్తా ఉన్నాడు, కుల సంఘ భవనాలు కట్టిస్తా ఉన్నాడు. అన్నిటికీ మించి నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎస్సీ కాలనీకి పోతే అక్కడ మా దళిత సోదరులు చెప్తా ఉన్నారు, ఇక్కడ లేవన్నా ఇక పనులు చేసేందుకు ఏం లేవు, నీకు అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి, ఆ మోరీ సమస్యతో సహా మొత్తం అయిపోయింది, చాలా సంతోషం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నాకు కూడా సంబరం అనిపించింది. పక్కన 10 పోయినా అక్కడ చెప్తున్నారు సీసీ రోడ్లు వేద్దామంటే కూడా జాగలేదన్నా, అయిపోయింది, మొత్తం మోరీలు అయిపోయినాయి, సీసీ రోడ్లు అయిపోయినాయి, ఇక ఎల్ఈడి లైట్లు కూడా వచ్చినాయి, బ్రహ్మాండంగా పాఠశాలను కూడా మార్చుకున్నాం, ఇంకా ఒక మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టుకుందాం, ఒక గోదాం కావాలన్నారు, ఆ గోదాం కూడా మంజూరు చేయించే బాధ్యత కూడా నాది, మీ గ్రామంలో ఉండే రైతన్నలందరికీ అండగా ఉండే బాధ్యత కూడా నాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 4 ఏళ్లలో ఇన్ని పనులు ఎవరన్నా ఊహించినా ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 4 ఏళ్లలోనే ఇన్ని కార్యక్రమాలు. మహిళా సంఘ భవనం కూడా అవుతుంది, టెన్షన్ పడకురి, మీ దగ్గర జాగుంటే మహిళా సంఘ భవనం కూడా అవుతుంది. మీతో పెట్టుకునేంత శక్తి నాకు లేదు, మీరు ఏది అడుగుతా ఓకే అనుండే. కాబట్టి మహిళా సంఘాల భవనాలు కూడా ఇప్పుడు ఆ 10 నెలలు కట్టినాం, మీకు కూడా తప్పకుండా మీరు జాగా చూపెడితే కట్టించే బాధ్యత కూడా నాది, మీ సర్పంచ్ గారిది, నాది తప్పకుండా పూర్తి చేస్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గిన్ని పనులు అయితే ఇంత బ్రహ్మాండమైన గ్రామ పంచాయతీ భవనం కట్టుకొని మీరు ముందుకు పోతుంటే, రైతులు రాష్ట్రంలో సంతోషంగా ఉంటే, గ్రామాల్లో పల్లెలు సంతోషంగా ఉంటే, కొంతమందికి మాత్రం మనసున పడతలేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. చూస్తున్నారు మీరు పేపర్లలో, కేసీఆర్ను దించేయాలి, కేసీఆర్ను దించేదాకా పండుకోము, కేసీఆర్ను తరిమి కొడతాం. నేను అడుగుతున్నా, ఎందుకు దించాలి కేసీఆర్ గారిని? ముసలోళ్లకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నందుకు, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇస్తున్నందుకు దించేయన్నా? లేకపోతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,116 రూపాయలు మరి పేదింటి ఆడబిడ్డలకు ఇస్తున్నందుకు దించేయాలనా? మా సిరిసిల్ల కార్మికులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి గతంలో 7-8 వేల రూపాయలు వచ్చిన పగారు ఈరోజు దాన్ని 20,000 రూపాయలు చేసినందుకు దించేయన్నా? ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పేరు మీద ఒక కానుకను, చక్కటి కానుకనిస్తున్నందుకు దించేయాలనా?
రైతన్నలకు 17,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు దించేయన్నా. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతాంగానికి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నందుకు దించేయన్నా. లేదంటే రైతు బంధు పేరు మీద ఎకరానికి 8,000 రూపాయలు సంవత్సరానికి మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 12,000 కోట్ల రూపాయలు రైతులకు ఈరోజు పెట్టుబడి రూపంలో ఇస్తున్నందుకు దించేయాలన్నా. 5 లక్షల రూపాయల బీమాను రైతుకు ఆ కుటుంబానికి నేను పెద్ద దిక్కుగా ఉంటా అని చెప్పి 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తున్నందుకు దించేయాలన్నా. మొక్కలు పెంచుకోండి, పెంచుకుంటే బాగుంటుందని చెప్పి హరితహారం లాంటి కార్యక్రమాన్ని చాలు చేసినందుకు దించేయాలన్నా. దేనికోసం దించాలి కేసీఆర్ గారు నేను అడుగుతా ఉన్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి పేదవారికి అండగా ఉన్నందుకు దించాలనా? చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కిట్లు ఈరోజు ఇచ్చి పేదింటి ఆడబిడ్డలకు ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు పాడుకున్న వాళ్ళకు ఇవాళ సర్కారు దవాఖానకి మాత్రమే పోతా ప్రసూతికని తెప్పించే పరిస్థితి తెచ్చినందుకు మరి దించేయాలనా? దేనికి దించేయాలని అడుగుతా ఉన్నా. ఇలా కొంతమంది కడుపు మంటున్నది కేసీఆర్ గారి పరిపాలన చూసి. మా 55 ఏళ్ల దరిద్రపు గొట్టు పరిపాలనలో మాకు ఇట్లాంటి మంచి ఆలోచనలు రాకపాయే, పేదవాళ్ల కోసం మంచి చేసే ఆలోచనలు మాకు రాకపాయే అని చెప్పి ఇలా అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. ఏ గోదావరి నీళ్లను తీసుకొచ్చైతే కేసీఆర్ గారు మన ప్రాంతం మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని గుర్తించి నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కూడా పార్లమెంట్లో మొన్న చెప్పిండు, కేసీఆర్ గారు కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి అయినా గొప్ప మెచ్యూరిటీని కనబరిచిండు, పని చేసుకుంటూ పోయిండు, పక్క రాష్ట్ర పైన ఏడుపు కొట్ట ఆయన ఏడ్చుకుంటూనే కూర్చున్నాడు, అందుకే వెనక మిగిలిపోయిందని చెప్పిండు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.